ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అదృష్టాన్ని కూడా దరిద్రంగా మార్చుకోవడంలో మన తర్వాత ఎవరైనా. ఏమైంది? ఎందుకిద్దరూ ఆనందంగా కనబడుతున్నారు? అమ్మయ్య, పెద్దవిడ అసలు మాట వినలేదు, గండం తప్పింది. అక్షయ అవని అంటూ ఏదో మాట్లాడుతున్నారు. అదా, అది ఏం లేదు మామయ్య. అక్షయ ఇంటి నుంచి వెళ్ళిపోయింది కదా, ఇక అవనికి నాకు కాని ఇంట్లో గాని ఎలాంటి గొడవలు రాకుండా అందరం మనశ్శాంతిగా కలిసిమెలిసి ఉండొచ్చు అంటున్నాను. అవునమ్మా, కలిసుంటే కలదు సుఖం, కలదు సుఖం. శ్రీకర్ అవనీలు ఇంట్లో లేరు. ఎక్కడికెళ్లారో మీకేమైనా తెలుసా? తెలీదత్తయ్యా. ఏంటో శివరాత్రి తర్వాత నుంచి పరిస్థితులన్నీ గందరగోళంగా ఉన్నాయి. వాళ్ళెక్కడికెళ్తున్నారో ఏం చేస్తున్నారో తెలియడం లేదు. త్రుటిలో తప్పిన పెను ప్రమాదం. ఓం ఫట్ ఫట్. మనం శివమణి దగ్గరికి బయలుదేరవలసిన ముహూర్త సమయం దగ్గర పడుతుంది. కాసేపట్లో బయలుదేరదాం. గురువుగారు, నాదొక సందేహం. ఏమిటది? అక్కడ శివమణి దగ్గర నాగులు కాపలా ఉన్నాయి కదా, అది చిన్న సందేహం కాదు. ఒకవేళ ఈ పాపకి అక్కడేమైనా అపాయం జరిగితే మన పరిస్థితి ఏంటి? పెద్ద సందేహమే అడిగితివి. అక్కడున్న విషసర్పాలు అతి భయంకరమైన విషము కలిగినవి. మనం ఈ బాలికతో మనం చేయవలసిన మన ప్రయత్నం చేయిద్దాం. సాధించుకుని రాగలుగుతుందని నాకు పూర్తి విశ్వాసం ఉంది. లేనిచో ఆ విషసర్పాలు ఈ బాలికను చంపేస్తాయి. మనం అక్కడికి చేరుకునే సమయంలో మన ఆనవాళ్లు ఇతరులకు తెలియకుండా మనం చాలా జాగ్రత్త పడాలి. అక్షయ్ని చూసిన వెంటనే మేమే నీ తల్లిదండ్రులమమ్మా అని వెంటనే చెప్పేయాలవని. ఇన్ని రోజులు నువ్వు మా కళ్ళ ముందే ఉన్నా తెలుసుకోలేకపోయావని దగ్గరికి తీసుకోవాలి. వద్దు బావా, మనం తల్లిదండ్రులు అన్న విషయం అప్పుడే చెప్పొద్దు. ఎందుకు చెప్పొద్దామని? ఇంట్లో వాళ్ళకి చెప్పొద్దన్నావంటే ఒక అర్థం ఉంది. మన కూతురికి కూడా చెప్పొద్దని ఎందుకంటున్నావు? అసలు నువ్వు ఇలా ఎందుకు మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదవని. అక్షయ్ని ముందు మనం క్షేమంగా ఇంటికి తీసుకుని వెళ్ళిన తర్వాత అన్ని విషయాల్లో వివరంగా మాట్లాడుకుందాం. అప్పటి వరకు నువ్వు అక్షయ్ దగ్గర కూడా నోరు జారకు బావా. సరే, నీ ఇష్టం. అవని, ఇక్కడ నుంచి కారు వెళ్ళడానికి దారి లేదు. మనం ఎటువైపు వెళ్ళాలి? అక్షయ్ని ఇక్కడ నుంచి ఎటువైపు తీసుకెళ్లారమ్మా? రా బావా. జాగ్రత్త.
వెళ్ళిపోయావేంటమ్మా? మా అక్షయ ఎటెళ్ళింది? అవని, చిలక మనల్ని ఇక్కడి వరకు తీసుకుని వచ్చిందంటే మన అక్షయ్ ఇక్కడ ఎక్కడో దగ్గరలోనే ఉండుంటుంది. అక్షయ! అమ్మా అక్షయ! అక్షయ! అమ్మా అక్షయ! ఎలాంటి ఆనవాళ్ళు దొరకకూడదని అన్నీ కాల్ చేస్తున్నట్టున్నారు బావా. అవును, బావా, మరి మనం ఇక్కడి నుంచి ఎట్టెళ్ళాలి? అమ్మా చిలకమ్మ, మా అక్షయ్ని ఇక్కడి నుంచి ఎటు తీసుకెళ్లారో చెప్పమ్మా. చిలుక కూడా ఫైనల్ గా ఇక్కడే చూసినట్టుంది. అందుకే ఇక్కడ ఆగిపోయి ఉంటుంది. పాపం తనకు కూడా తెలిసుండదు. మరి అక్షయ్ని ఎటు తీసుకెళ్ళుంటారో ఎలా తెలుస్తుంది బావా? అక్షయ! అక్షయ! అక్షయ ఎక్కడున్నావమ్మా? అక్షయ! అక్షయ! నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఏయ్. వదలండి. మాట్లాడకుండారా? బాలిక, నిన్నొక చోటకి తీసుకువెళ్తున్నాం. అక్కడ ఎన్నో శక్తులు కలిగిన శివమణి ఉంటుంది. నీలాంటి జాతకం గలవారే దాన్ని బయటికి తీసుకురాగలరు. నువ్వు ఆ మణిని బయటికి తీసుకొచ్చి నాకిచ్చేయాలి. అది నీ వల్లే సాధ్యం అవుతుంది. దాన్ని సాధించిన తర్వాత నీ విషయం ఏం చేయాలో అప్పుడు ఆలోచిస్తాం. రండి. చిలుక ద్వారా నేను పంపించిన సందేశం అవని మేడం వాళ్ళకు చేరిందో లేదో. అమ్మ దుర్గమ్మ, నువ్వే నన్ను కాపాడాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.